హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేకపోయినా కానీ అప్పటికప్పుడు 5 నుంచి 10 నిమిషాలలో స్పాంజీ లాంటి ఇడ్లీలను మరి దానికి కాంబినేషన్గా ఒక మంచి సింపుల్ చట్నీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇక్కడ నేను 2 రకాల ఇడ్లీలు చట్నీలు చూపిస్తున్నానండి. 2 కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే మీకు పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇడ్లీలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ చట్నీలు కూడా 2 కాంబినేషన్ భలే రుచిగా ఉంటాయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా ఈజీగా అటుకులతో ఇడ్లీలు ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను మిక్సీ జార్ తీసుకోవాలండి. దాంట్లో 1 కప్పు అటుకులు వేసుకోవాలండి. నేను ఇక్కడ లావుగా ఉన్న అటుకులు తీసుకుంటున్నాను. మీరు కొలతలు గిన్నె గ్లాస్ దేంతో అయినా తీసుకోవచ్చండి. ఇప్పుడు ఈ అటుకులను మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న తర్వాత మరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఏ కప్పుతో అయితే మనం అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు సన్నగా ఉండే ఇడ్లీ రవ్వ తీసుకోవాలండి. ఇలా ఇడ్లీ రవ్వ తీసుకొని వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక 2 సార్లు వాష్ చేసుకోవాలండి. సన్నటి రవ్వ తీసుకుంటే మనకి ఇడ్లీలు చాలా మృదువుగా వస్తాయండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలండి. చూడండి, ఈలోపు నేను అటుకులను కూడా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ మిక్సీ జార్ని పక్కకు పెట్టి ఇప్పుడు చట్నీ రెడీ చేసుకుందామండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 కప్పు పల్లీలు వేసుకోవాలండి. ఫ్లేమ్ని మాత్రం లోలో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ. ఇడ్లీలో అయితే మీ టేస్ట్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి. నేను ఇక్కడ 2 తుంచి వేసుకున్నానండి. మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువైనా యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఉంచి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను దీంట్లో ఒక 2 టీ స్పూన్ దాకా పుట్నాల పప్పు, చట్నీ పప్పు అంటారు కదండి, అది వేసుకున్నాను. వేసుకొని లో ఫ్లేమ్లోనే ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చిన్న చింతపండు ముక్క వేసుకున్నానండి. ఎక్కువ వేసుకుంటే పులుపు వచ్చేస్తుందండి, అందుకే కొద్దిగా వేసుకోవాలి. ఒక పిడికెడు కరివేపాకు వేసుకోవాలండి. ఈ చట్నీలో కరివేపాకు ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాతనే ఈ పప్పు పల్లీలను కూడా మనం మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఈలోపు మనము ముందుగా నానబెట్టుకున్న రవ్వను ఇలా పిండేసి వాటర్ ఏమీ లేకుండా ముందుగా అటుకుల పౌడర్ ఉంది కదండి, దాంట్లో వేసుకోవాలి. ఇలా వాటర్ లేకుండా పిండేసి వేసుకోవాలండి. ఇలా మొత్తం రవ్వ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో మనము 1 కప్పు పెరుగు తీసుకోవాలండి. నేను ఇక్కడ పుల్లటి పెరుగు తీసుకున్నాను. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేస్తూ మనకు ఇడ్లీ పిండి ఎట్లా ఉంటుందో అదే బ్యాటర్ని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా వాటర్ వేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. కొద్దిగా వాటర్ వేస్తూ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఒకటేసారి వాటర్ ఎక్కువ వేస్తే పిండి పల్చగా అయిపోతుందండి, అందుకే కొద్దిగా వాటర్ వేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇక్కడ మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ఇడ్లీలు సాఫ్ట్గా మృదువుగా రావడానికి నేను ఇక్కడ ఒక ఈనో పౌచ్ వేస్తున్నానండి. ఒకవేళ మీ దగ్గర ఈనో లేకపోతే వంట సోడా అయినా 1 టీ స్పూన్ దాకా వేసుకోవచ్చు. లేదంటే ఈనో వేసుకుంటే మనకు ఇడ్లీలు ఎక్కువ సాఫ్ట్గా వస్తాయండి వంట సోడా కంటే కూడా. ఇప్పుడు దీనిపైన 1 టీ స్పూన్ దాకా వాటర్ వేసుకొని ఇప్పుడు పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలండి. చాలా మృదువుగా వస్తాయండి ఇలా ఇడ్లీలు. ఇన్స్టెంట్గా చేసుకున్నా కానీ మనం మినపప్పుతో చేసిన ఇడ్లీల కంటే కూడా ఈ ఇడ్లీలు చాలా మృదువుగా ఉంటాయండి. ఇలా పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలండి ఈనో వేసుకున్న తర్వాత.
ఇలా చేసి పెడితే పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి, అంత మృదువుగా వస్తాయి. ఇప్పుడు ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి, ఇలా మిక్స్ చేసుకుంటే పిండి ఫర్మెంట్ అయినట్టు పొంగుతాయండి బాగా ఇడ్లీలు అయితే ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకు ఇడ్లీలు మృదువుగా వస్తాయి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఇడ్లీ పాత్ర స్టవ్ మీద పెట్టుకున్నానండి. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని వేడి చేసుకున్నాను. ఇక్కడ నేను ఇడ్లీ ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ ఇలా అప్లై చేసుకోవాలండి. మీకు ఇష్టం ఉంటే నెయ్యి అయినా అప్లై చేసుకోవచ్చు. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇడ్లీ బ్యాటర్ని దీంట్లో వేసుకోవాలండి. నెయ్యి వేసుకున్నా కానీ ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇడ్లీలో అయితే. ఇప్పుడు బ్యాటర్ని ఇడ్లీ ప్లేట్లోకి వేసుకోవాలి. మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా వేసుకోవాలండి. ఇదే విధంగా మిగతా పిండిని కూడా నేను మరొక ప్లేట్లోకి వేసుకొని రెడీ చేసుకున్నానండి. ఇలా ఇడ్లీ ప్లేట్లో వేసుకున్న తర్వాత ఈ ప్లేట్ని మనం ఇడ్లీ స్టాండ్లో పెట్టుకోవాలండి. వాటర్ కూడా బాగా బాయిల్ అవుతున్నాయండి. ఇప్పుడు మనము ఇడ్లీ ప్లేట్ని పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిపైన మరొక ప్లేట్ని పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 10 నుంచి 12 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఇడ్లీలు ఉడికేలోపు మనము చట్నీకి పోపు పెట్టుకుందామండి. గ్రైండ్ చేసుకున్న చట్నీని మనం మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలండి. వేసుకొని మిక్సీ జార్ కడిగి కొద్దిగా వాటర్ని వేసుకోవాలండి. చట్నీని మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా వేసుకోవాలండి. వాటర్ అయితే ఇలా వేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చట్నీకి పోపు పెట్టుకోవాలండి. 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలి 2. కరివేపాకు పసుపు 1/4 టీ స్పూన్ దాకా వేసుకొని మినపప్పు 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని పోపు పెట్టుకోవాలండి. రెగ్యులర్గా మనం చట్నీకి ఎలా పోపు పెట్టుకుంటామో అదే విధంగా వేసుకోవాలండి. ఈ చట్నీ ఇడ్లీ దోశ వడ పూరి దేంట్లో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ చట్నీని మనం పక్కకు పెట్టుకొని ఇడ్లీలు ఉడికాయండి. ఒక 12 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇడ్లీలు ఉడికినాయి. చూడండి, ఇలా మనం వేలు పెట్టి తడి తగలలేదంటే మనకు ఇడ్లీలు బాగా ఉడికినట్టండి. ఇప్పుడు మనం ఈ ప్లేట్ని పక్కకు తీసుకొని ఒక 2 నిమిషాల తర్వాత ఇలా కాస్త చల్లారిన తర్వాత ఇడ్లీలను డిమోల్ చేసుకోవాలండి. ఇలా మనం కాస్త చల్లారిన తర్వాత తీసుకుంటే విరగకుండా మంచిగా వస్తాయండి. ఇలా అన్ని ప్లేట్లో నేను తీసుకున్నానండి. ఈ ఇడ్లీ కాంబినేషన్లో చట్నీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎలాంటి పప్పులు నానబెట్టకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ఈ మృదువుగా ఉండే అటుకులతో ఒక్కసారి ఇడ్లీని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదురుతో కామెంట్ ద్వారా తెలియచేయండి. తుంచుతూనే తెలుస్తున్నాయి ఎంత మృదువుగా వచ్చినాయో. చాలా టేస్టీగా ఉంటాయండి. మన సెకండ్ రెసిపీ బియ్యపు పిండితో ఇడ్లీలు. దానికి కాంబినేషన్గా చట్నీని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను మిక్సింగ్ బౌల్ తీసుకొని దాన్ని పిండిని జల్లించి తీసుకోవాలండి. 1 కప్పు బియ్యపు పిండి తీసుకోవాలండి. ఇది ఇంట్లో పట్టించిన మీ పిండి అండి, బయట కొన్న పిండి అయినా తీసుకోవచ్చు. ఇది పొడి పిండి అండి. ఇలా పిండిని జల్లించి తీసుకోవడం వల్ల ఇడ్లీలు మనకు చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఏమైనా వేస్ట్ ఉన్న పార్ట్ని అయితే మనం పక్కకు తీసుకోవాలండి. ఇలా జల్లించి తీసుకోవడం వల్ల ఇడ్లీలు చాలా బాగా వస్తాయండి, మృదువుగా వస్తాయి. ఇప్పుడు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు బొంబాయి రవ్వ సూజీ అంటారు కదండి, అది తీసుకోవాలి. అదే కప్పుతో 3/4 కప్పు పెరుగు తీసుకోవాలండి. ఇక్కడ నేను పుల్లటి పెరుగు తీసుకున్నానండి. అప్పుడే ఇడ్లీలు మనకు మంచిగా వస్తాయండి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు ముందుగా కొద్దిగా వాటర్ వేసుకొని 1/2 కప్పు వేసుకొని ఒకసారి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇక నేను 2 సార్లు 1/2 కప్పు తీసుకున్నానండి. అయినా నాకు కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా రాలేదు. అందుకే నేను మళ్ళీ 1 కప్పు దాకా వాటర్ తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనము ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉంటుందో అదే విధంగా మిక్స్ చేసుకోవాలండి పిండిని అయితే. ఇక్కడ నేను కొలతలు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి. 1 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు రవ్వ, 3/4 కప్పు పెరుగు వేసుకోవాలండి. వాటర్ ఏమో మొత్తం ఇక్కడ మనకు 2 కప్పుల దాకా పడుతుందండి. ఒకసారి చూసుకుంటూ వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఒకసారి పిండిని బట్టి సూజీని బట్టి కూడా వాటర్ ఎక్కువ తక్కువ అవుతుందండి.
చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి వీడియోలో చూపించిన విధంగా. మనం ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకుంటాం కాబట్టి ఇంకా సూజీ బాగా నాని కాస్త థిక్గా అవుతుందండి బ్యాటర్ అయితే. ఇప్పుడు అది నానేలోపు మనం చట్నీ రెడీ చేసుకుందామండి. హోటల్ స్టైల్ చట్నీ అండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 కప్పు పల్లీలను మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. మరీ ఎర్రగా వేయించొద్దండి, మీడియంగా వేయించుకోవాలి. చూడండి ఒకటి తీసుకుంటే మనం ఇలా నలిపితే పొట్టు సపరేట్ అవ్వాలి, అప్పటి వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పల్లీలను మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇక్కడ నేను ఒక 1/2 కప్పు దాకా కరివేపాకు ఆకులు తీసుకోవాలండి. దీన్ని కూడా లో ఫ్లేమ్లో ఉంచి క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి. హోటల్ వాళ్ళు ఇదే విధంగా చేస్తారండి, అస్సలు ఆయిల్ వేయకుండా. చూడండి ఇలా పట్టుకుంటే మనకు ఇలా క్రిస్పీగా ఉండాలి కరివేపాకు. ఇప్పుడు ఈ కరివేపాకును కూడా మనం ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలండి. చూడండి స్టవ్ని మనం లోలో ఉంచి వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక 4-5 పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువనే యాడ్ చేసుకోవచ్చు. ఇవి ఒక 3-4 నిమిషాల పాటు బాగా బాయిల్ కావాలండి పచ్చిమిరపకాయలు. ఇక్కడ నేను ఆయిల్లో ఫ్రై చేయట్లేదండి, హోటల్ వాళ్ళు ఇదే విధంగా చేస్తారు కాబట్టి నేను ఇలానే చూపిస్తున్నానండి. ఇలా కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఉడికించుకున్న తర్వాత ఆ పచ్చిమిరపకాయలను పక్కకు తీసుకోవాలండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని పల్లీలు, ఇంకా కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని వాటర్ వేసుకొని మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. హోటల్ వాళ్ళైతే ఎలా గట్టి చట్నీ ఇస్తారు చూడండి బరకగా, అలా చేసుకోవాలండి. అప్పుడే టేస్ట్ హోటల్ టేస్ట్ వస్తుంది. పల్స్ ఇస్తూ గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఇలా కాస్త కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి, బరకగా గ్రైండ్ చేసుకుంటే. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలండి. ఇలా బౌల్లో చట్నీ వేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్ కడిగి ఒక 1/2 కప్పు వాటర్ వేసుకొని చట్నీలో మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ చట్నీకి పోపు పెట్టుకోవాలి. 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి, జీలకర్ర, ఆవాలు. ఇప్పుడు దీంట్లో మినప్పప్పు వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ దాకా పోపు పెట్టుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇడ్లీ, దోశలు దేనిలో కానీ ఈ చట్నీ అయితే భలే రుచిగా ఉంటుందండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. అచ్చం హోటల్ స్టైల్ వస్తుందండి. మీరు కావాలంటే చింతపండు అయినా వేసుకోవచ్చండి, బట్ ఇక్కడ నేను వేయట్లేదు, హోటల్ వాళ్ళు వేయరు కాబట్టి నేను కూడా వేయట్లేదండి. దీంట్లో ఇక్కడ ముందుగా నానబెట్టుకున్న రవ్వ ఇంకా బియ్యం పిండి బాగా నానిందండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. కన్సిస్టెన్సీ అయితే పర్ఫెక్ట్గా ఉందండి, ఇలా ఉండాలి. ఒకవేళ మీకు బ్యాటర్ ఏమో గట్టిగా అనిపిస్తే ఒక 2-3 టీ స్పూన్ దాకా వాటర్ అయినా వేసుకోవచ్చండి. ఇక్కడ మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి బ్రేక్ఫాస్ట్ ఇక్కడ నేను 1 టీ స్పూన్ దాకా ఈను పౌడర్ వేసుకోవాలండి. లేని వాళ్ళు మీరైతే ఒక 1/2 టీ స్పూన్ దాకా వంట సోడా అయినా వేసుకోవచ్చండి. ఇలా ఈనో పౌడర్ వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ దాకా వాటర్ వేసుకోవాలండి దీనిపైన. అప్పుడు మంచిగా యాక్టివేట్ అవుతుందండి. మనకి ఇడ్లీ లేదా సాఫ్ట్గా స్పాంజీగా వస్తాయండి. ఇప్పుడు ఇలా పిండిని మిక్స్ చేసుకోవాలి. మనం ఎప్పుడైతే ఇడ్లీలు వేసుకుంటామో ఆ టైంలోనే మనం ఈనో వేసుకోవాలండి. ఈనో వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఉంచొద్దు బ్యాటర్ని. ఇక్కడ నేను ఇడ్లీ ప్లేట్లు తీసుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలండి. నేను స్టవ్ మీద ముందుగానే పాత్రలో 1 గ్లాస్ వాటర్ వేసుకొని వేడి చేసుకున్నానండి. ఇప్పుడు ఇడ్లీ బ్యాటర్ని ఇలా ఇడ్లీ ప్లేట్లోకి వేసుకోవాలి. చాలా సాఫ్ట్గా వస్తాయండి ఇడ్లీలు అయితే, చాలా మెత్తగా కూడా వస్తాయండి. ఇదే విధంగా బ్యాటర్ మొత్తము ఇడ్లీ ప్లేట్లోకి తీసుకోవాలండి. ఒక 5-10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి. ఎక్కువ టైం ఏం పట్టదు ఈ బ్రేక్ఫాస్ట్కి. ఇలా బ్యాటర్ వేసుకున్న తర్వాత స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకొని వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఈ ఇడ్లీ ప్లేట్ని దీంట్లో పెట్టుకోవాలండి. పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10-12 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇక్కడ నేను ఒక 12 నిమిషాల తర్వాత ఉడికించిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. పైన తడి తగలలేదంటే మనకు ఇడ్లీలు బాగా ఉడికినట్టండి. చూడండి తడి తగలట్లేదు కదండి. ఈ ఇడ్లీ ప్లేట్ని పక్కకు తీసుకొని కాస్త చల్లారిన తర్వాతనే ఇడ్లీలు తీసుకోవాలండి. అప్పుడే మనకు మంచిగా వస్తాయి, లేదంటే ఇడ్లీలు సరిగా రావండి, విరిగిపోయినట్టు వస్తాయి. ఇలా వాటర్లో స్పూన్ని డిప్ చేసి మనం ఇడ్లీని తీసుకోవాలి, అప్పుడే మనకు చక్కగా వస్తుందండి ఇడ్లీలు అయితే. ఇలా ఇడ్లీలన్నింటినీ 1 బై 1 తీసుకొని మనం ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఇడ్లీ ఎంత సాఫ్ట్గా వచ్చిందో, చాలా సాఫ్ట్గా స్పాంజీగా వస్తాయండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. ఇడ్లీ మాకొద్దు బాబోయ్ అన్న వాళ్ళు కూడా ఇలా చేసిన ఇడ్లీలు ఒక 4-5 తింటారండి. అంత టేస్టీగా, అంత సాఫ్ట్గా, స్పాంజీగా, భలే రుచిగా ఉంటాయండి.
మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి. నేనైతే ఈ హోటల్ స్టైల్ పల్లీ చట్నీ ఇంకా బీరకాయ చట్నీ కూడా చేశానండి. ఇవి 2 కూడా చాలా చాలా బాగున్నాయండి. మీరు కూడా తప్పకుండా చాలా టేస్టీగా ఉండే ఈ ఇన్స్టెంట్గా చేసుకునే బియ్యం పిండితో ఒక్కసారి ఇడ్లీలు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి, చూస్తుంటేనే తెలుస్తున్నాయి మీకు ఎంత స్పాంజీగా వచ్చినాయో. చాలా స్పాంజీగా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. ఇక్కడ మీకు తుంచి చూపిస్తాను చూడండి ఎంత మృదువుగా వచ్చినాయి ఇడ్లీలు అయితే. చాలా మృదువుగా ఉంటాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.